నమస్తే, వెల్కమ్ టు మందలగు టీవీ 6 minutes 24 హెడ్లైన్స్. బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్ర మంత్రి బండి సంజయ్. ఆధారంగా బీహార్ ఓటర్ల జాబితా, సుప్రీంకోర్టు కీలక తీర్పు. కాంగ్రెస్ ఆర్జేడీ చొరబాటుదారుల్ని ప్రోత్సహిస్తున్నాయి. త్వరలో జనాభా మిషన్, ప్రధాని మోదీ. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి వైఖరి మార్చుకోవాలి, బీజేపీ ఎంపీ లక్ష్మణ్. 15 నెలల్లో ఒక్క పెన్షన్ కూడా తొలగించలేదు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్. సరిహద్దు వివాదం, కీలక నిర్ణయం, భారత్లో చైనా రాయబారి. పార్లమెంటు నిరవధిక వాయిదా, ముగిసిన వర్షాకాల సమావేశాలు. సైబర్ నేరాల్లో సిబిఐ దర్యాప్తునకు రాష్ట్రాల అనుమతి అవసరం లేదు, కేంద్రానికి పార్లమెంటరీ స్థాయి సంఘం సిఫారసు. కేంద్రం మెడలు వంచైనా తీసుకొస్తాం, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల. సీఎం బహిరంగ సభలో నినాదాలు, 2 అరెస్ట్. చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాటకు నిర్వాహకులే ప్రధాన కారణం, మంత్రి పరమేశ్వర. సౌత్ ఆఫ్రికా స్టార్ సంచలనం, ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా చరిత్ర. మిథున్ రెడ్డిని కలిసిన పెద్దిరెడ్డి, బాబు సర్కార్పై సీరియస్. యూరియా కోసం బారులు, క్యూ లైన్లో చెప్పులు, పాస్బుక్కులు. దరిద్రపు గొట్టు, అసమర్థ పాలన, సీఎం రేవంత్ రెడ్డిపై ఎక్స్ వేదికగా కేటీఆర్ విసుర్లు. ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు సీఎం. అసెంబ్లీలో ఆర్ఎస్ఎస్ గీతాన్ని ఆలపించిన డీకే శివకుమార్. వీధి కుక్కలను స్టెరిలైజ్ చేసి రిలీజ్ చేయండి, సుప్రీంకోర్టు. బిగ్ బాస్ విన్నర్ ఇంటిపై కాల్పులు, ఎన్కౌంటర్లో నిందితుడు అరెస్ట్. త్వరలో భారత్లో ఓపెన్ ఏఐ తొలి ఆఫీస్, ఉద్యోగ నియామకాలు చేపట్టిన సంస్థ. జీఎస్టీలో ఇకపై 2 స్లాబులే, కేంద్ర ప్రతిపాదనకు మంత్రుల బృందం ఆమోదం. ఆన్లైన్ గేమింగ్తో భారీ నష్టం, ఏటా 45 కోట్ల మంది 20,000 కోట్లు నష్టపోతున్నారు, ప్రభుత్వం అంచనా. లైఫ్ సైన్స్లోకి భారీ పెట్టుబడులు, మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి. మార్వాడి గో బ్యాక్, పలు జిల్లాల్లో దుకాణాలు బంద్.